V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నిర్మిసాయిస్తున్నాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల సంచారంతో రషీద్ ఇంటిపై దాడి. మామ కోడలను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం. రహదారి విస్తరణలో సుమారు కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఆర్డీఓ డిప్యూటీ తహసీల్దార్. గోళీలు మెంతో ప్లస్ డబ్బాలు వాటిని ఉపయోగించి భారీ చిత్రాన్ని చిత్రీకరించిన రామకోటి రామరాజు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి రాష్ట్రంలోని రైతులందరూ హర్షం వ్యక్తం. స్వచ్ఛమైన రైతుకు సాయం అందేలా కృషి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆసిఫాబాద్ జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా సుమారు కోట్ల రూపాయలు మంజూరైనాయి. పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆర్డీఓ శ్రీరామ్ దత్తు, డిప్యూటీ తహసీల్దార్ మొస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బా శంభుదాస్, తుజల్పూర్ లక్ష్మీనారాయణ గౌడ్లను ఏసీబీ అధికారులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. సర్వేయర్ భరత్ ఫరారీలో ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో గత మే 1 ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా 2600 మాత్రలతో భారీ వైద్య చిత్రం. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా వినూత్నంగా చిత్రాన్ని చిత్రీకరించిన రామకోటి రామరాజు. హృదయాన్ని చెకప్ చేసే స్టెతస్కోప్, చెకప్ చేసే వైద్యుడు, మనకు ఇచ్చే మాత్రలు, గోళీలు, మెంతో ప్లస్ డబ్బాలు వాటిని ఉపయోగించి భారీ చిత్రాన్ని చిత్రీకరించిన గజ్వేల్కి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2600 మాత్రలు, 700 మెంతో ప్లస్ డబ్బాలు ఉపయోగించి 2 రోజులు కష్టపడి తయారు చేశానన్నారు. ఈ చిత్రాన్ని వైద్య రంగం సేవలందిస్తున్న వారికి అంకితమిచ్చారు. వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కిలా వరంగల్
చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఓ సంజీవరెడ్డి, ఏవో విజ్ఞాన్ హాజరయ్యారు. రైతు బంధుపై అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు బంధు ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వాలి, ఎవరెవరిని అర్హులుగా ప్రకటించాలి అనే అంశాలను ప్రాథమికంగా తీసుకున్నట్లు తెలిపారు. రైతులు కూడా ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు అని తెలియజేశారు. రైతుల సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ కేడల జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, భూమాత డైరెక్టర్లు, అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంచేటువంటి యోగ్యత గల కష్టం గుర్తించి రైతు బంధు అనేది కష్టపడి చేసిన రైతుకు వర్తించాలి, పట్టేదారుకు 10 ఎకరాల వరకు వర్తించాలని నా అభిప్రాయం. ముఖ్యంగా ఊరుగొండ గ్రామం వసంతపురం అసలు పట్టేదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు ఇవ్వాల్సిన కోరుతున్నాను. నా ఉద్దేశం అయితే రైతులకు గవర్నమెంట్ చేసే పని సక్రమంగా చేస్తుంది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ చేయాలి. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి ల్యాండ్స్ను బట్టి వారు కల్పించేటువంటి వెసులుబాటు రైతు బంధు అనుకోండి, అలాంటి ఒక 5 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుంది నా యొక్క ఆలోచన. ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎక్కుతున్నాయి కదా, వాళ్ళు భూస్వాములు లెక్క ఉంటారు కాబట్టి సామాన్య రైతులకు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. 5 ఎకరాల వరకే, 5 ఎకరాలు దాటకుండా ఇవ్వాలని నా అభిప్రాయం. అంటే రైతులందరికీ మనకు చిన్న విజ్ఞప్తి, మీరు అంటే చెప్పేటప్పుడు ఇప్పుడు రైతులు అంటే ల్యాండ్స్ అనేది అది ఉద్యోగస్తులు అటువంటి పథకం 15,000 రూపాయలు పెంచింది కాబట్టి 5 ఎకరాలకు ఇస్తే సరిపోతుంది అనేది ఒక అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే భూమి ఉండి పాస్బుక్ లేకుండా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వానికి మీరు ఒక విన్నపం చేయాల్సిందిగా కోరుతున్నాను. రైతు బంధు తక్షణమే అమలు చేయాలి. ఇతనన్న 15,000 పోతే డిసెంబర్ 9 కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు. రైతు రుణం తెలంగాణ పిఎస్ఎస్ గౌరవ డీసీఓ గారి తర్వాత ఏఓ గారు, మా పాలకవర్గం, మా పరిధిలోని రైతులందరూ ప్రత్యేక సమావేశం జనరల్ సమావేశం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తాము అని అన్నారు. ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కలిసి రైతు భరోసా ఇవ్వడానికి కొరకు ఈ వానాకాలం నుంచి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కొరకు తయారై అందుకు గాను విధి విధానాలను ఏర్పాటు చేసే విధంగా ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదు, అట్లానే రైతు కాని వాళ్లకు దుబారా రైతు డబ్బు దుబారా కాకూడదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలు తీసుకొని ఆ రైతుల అభిప్రాయం మేరకు మాత్రమే వాళ్ళకు రైతు భరోసా కింద సాయం చేయాలనేటువంటి విధానంలో భాగంగా గత 3 రోజుల నుండి ఇంకొక 3 రోజులు అంటే 4వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు పెట్టడం జరిగింది. అందులో ఈ రోజు నాడు మా సొసైటీకి మాకు డేటు ఇవ్వడం జరిగింది. ఆ డేటు పురస్కరించుకొని గౌరవ డీసీ గారు, ఏఓ గారు, ప్రభుత్వ అధికారులు రైతులందరూ రావడం జరిగింది. రైతుల అభిప్రాయం మేరకు అంటే మాదేమో అర్బన్ వ్యవసాయం కాబట్టి మా దగ్గర కమ్మతాలు చిన్న ఉంటాయి. ఆ కమ్మతాలకు అనుకూలంగా మా రైతులందరూ కూడా వాళ్ళ మెజార్టీ అభిప్రాయం 5 ఎకరాలు తీయాలని చెప్పిండు. కొంతమంది 10 ఎకరాలకు అన్నారు, కొంతమంది 15 ఎకరాలకు అన్నారు, కొంతమంది అబౌవ్ 15 ఎకరాల పైన వాళ్ళకి అన్నారు, కానీ మెజార్టీ మాత్రం 5 ఎకరాలకి అన్నారు. హన్మకొండ జిల్లా పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చల్లా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడీఏ రవీందర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ రైతు బంధు ద్వారా రైతుల అందరికీ సమన్యాయం జరగాలని ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి అర్హులైన వారికి మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా ప్రణాళిక చేపట్టారని అన్నారు. చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన రైతుకు మాత్రమే న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు.
పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో స్వచ్ఛమైన రైతుకు సాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అనురాధ, సిఇఓ యశ్వంత్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ అభిప్రాయ సేకరణ చేసినాము. మనం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము, ఎంతమంది రైతులు ఏ విధంగా కోరుకుంటున్నారని. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు. మేజర్గా ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతు బంధు న్యాయం జరుగుతుంది రైతులు? అది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి రైతు దగ్గర నుంచి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, కొందరు లిమిట్ లేకుండా కూడా ఇమ్మంటున్నారు. కొందరు రైతు బంధు అవసరం లేదు అని కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా పేరు రవీందర్ సింగ్, నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ హన్మకొండ. శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం సొసైటీ నుంచి రైతుల నుంచి రైతు బంధుపై అభిప్రాయ సేకరణ కోసం జిల్లా ఆఫీసర్లను గారిని, జేడీఏ గారిని, డిఏఓ గారిని ఇట్లా పంపించడం జరిగినది. వారి సమక్షంలో రైతులందరినీ సమావేశపరిచి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగినది. భిన్నమైన అభిప్రాయాలు తెలపడం జరిగింది. రైతులు మ్యాక్సిమం రైతులు చెప్పిన దాన్ని ఒక మినిట్ బుక్ రాసి మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది. చల్లా గోపాల్ రెడ్డి, పిఎస్సి చైర్మన్, పెగడపల్లి. థ్యాంక్ యూ. సేపు సమయాన్ని వెచ్చించి మనకు టైం ఇచ్చిన అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూర్చుండి ఓపిక విన్న మీ అందరికి కూడా, రైతులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇలాంటి మీటింగు మళ్ళీ మధ్యలో తప్పనిసరి డబ్బు చాటు చేసినా చెప్పండి. అది దయచేసి మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లిలో అమృత టవర్స్ ఆధ్వర్యంలో 78వ గీత జ్ఞాన యజ్ఞము మెట్పల్లి పట్టణంలో నిర్వహించనున్నారు. 14 రోజుల పాటు నిర్వహిస్తున్న గీత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, యువకులు, అన్ని వయసుల వారు పాల్గొనాలని అన్నారు. ఉత్తమ గీత ప్రబోధక శ్రీ చిలమందుల ఛత్రపతి గీతా సత్సంగ్ వ్యవస్థాపకులు బోధిస్తారు. 15 రోజుల పాటు జరుగు యజ్ఞంలో గీతను ఎలా చదవాలి, హచ్చులు, హల్లులు ఎలా పలకాలి అని నేర్పారు. గీత యొక్క సారాంశం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై విపులంగా వివరణ ఇస్తూ ప్రతి ఒక్కరిలో శ్రీమద్ భగవద్గీత మూలం గురించి వివరణ ఛత్రపతి బోధిస్తారని అన్నారు. కార్యక్రమంలో గీతా సత్సంగ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగం చెప్పడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 88. చీరలు విడిచిపెట్టి కూర్చోకండి. మిగతా వెనక వచ్చిన అలాంటి చెవులు పెట్టుకోండి.
మన భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగం చెప్పడం జరుగుతుంది. పేజీ నెంబర్ 88. చైర్లు విడిచిపెట్టి కూర్చోకండి. మిగతా వెనక వచ్చిన మళ్ళీ చైర్స్ లేవని వెనక్కి. కామారెడ్డి జిల్లాలో గంజాయి గుట్టురట్టు చేసిన పోలీసులు పక్కా సమాచారం మేరకు బాన్స్వాడ మండలం కొయ్యగుట్టలో శ్రీకాంత్ అనే యువకుడి వద్ద గంజాయి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అతని దగ్గర 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చామని శ్రీకాంత్ ని పోలీసులు విచారించగా బోధన్ రక్కసిపేటలో ఉండే రషీద్ కొడలైన నస్రీన్ మహిళ దగ్గర తీసుకొని వచ్చానని చెప్పాడు. పోలీసులు శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో రషీద్ ఇంటిపై దాడి చేసి మామా కోడలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మహారాష్ట్ర నుండి తీసుకువచ్చినట్టు రషీద్ తెలిపాడు. ఈ ముగ్గురు వద్ద మొత్తం 620 గ్రాముల గంజాయి దొరికినట్లు సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. వీరిని రిమాండ్ కు తరలించారు. పిలిచేసి పిలిస్తే అయిపోతుంది. అదే నేనే ఇప్పుడు 30 పెడదామా? ఇక 30 ఇచ్చినట్టు పెడదామా? కేసు బాగా తీసుకుని ఫైనాన్సెస్ వస్తుంది. ఇది రాష్ట్రంగా మళ్ళీ ఒకసారి సంతకం పెట్టు. ఈ డేట్ మారింది అయిపోతుంది. డోర్ కొట్టి పారిపోయి ఎందుకు పెరుగుతున్నాను అడిగితే ఇప్పుడు లాస్ట్ దీని మీద వస్తుంది. బాన్స్వాడ టౌన్ పిఎస్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు మీద ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తి పిఆర్ గార్డెన్ కోయగుట్ట దగ్గర గాంజా కన్జ్యూమ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు విచారించగా శ్రీమల శ్రీకాంత్ అని బాన్స్వాడకు చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అతని దగ్గర మనకు ఒక 120 గ్రాముల గాంజా దొరకడం జరిగింది. అది అతను కన్జ్యూమ్ కోసం తీసుకొచ్చానని చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ ఆరా తీయగా అతను ఈ బోధనలోని రాకాశిపేట నుంచి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. అక్కడ అమ్మే వ్యక్తి పేరు కూడా సమ్మరిన్ బేగం ఎలియాస్ సుమేరా భవన్ అని చెప్పాడు. అతను ఆమె ఇల్లు కూడా చూపిస్తాను మనకు చెప్పడంతో అతను తీసుకొని బోధన వెళ్ళడం జరిగింది. అక్కడ రాకాశిపేటలో ఆమె ఇల్లు చూపించేటప్పుడు ఇంట్లోనే ఉండడం జరిగింది. దాంట్లో ఆమెని ఉమెన్ కానిస్టేబుల్ సమక్షంలో ఆమె మా అధీనంలోకి తీసుకొని విచారించగా తను నిజంగానే అమ్ముతున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మామయ్య రషీద్ కూడా ఇద్దరు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు. వాళ్ళు కన్జ్యూమర్స్కి అమ్మడంగా ఇంకా వాళ్ళ దగ్గర ఒక 1/2 kg గాంజా ఉండడం జరిగింది. దాన్ని కూడా తీసుకొని వెయిట్ చేసి పంచల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మామయ్య రషీద్ని కూడా ఎంక్వైరీ చేయగా అతను మహారాష్ట్రలోని నైగావ్ నుంచి ఈ గాంజా తీసుకున్నట్టు చెప్పాడు. అది ఫర్దర్గా ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నా అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసుల సంచారంతో రషీద్ ఇంటిపై దాడి, మామా కోడలను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం. రహదారి విస్తరణలో సుమారు కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఆర్డీఓ డిప్యూటీ తహసీల్దార్. గోళీలు మెంటోప్లస్ డబ్బాలు వాటిని ఉపయోగించి భారీ చిత్రాన్ని చిత్రీకరించిన రామకోటి రామరాజు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి రాష్ట్రంలోని రైతులందరూ హర్షం వ్యక్తం. స్వచ్ఛమైన రైతుకు సాయం అందేలా కృషి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.